ఇక కృష్ణంరాజు గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. చాలా మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా గొప్ప దినం, మహాపర్వదినం. ఎన్టీ రామారావు గారిని, మహానుభావుణ్ణి, మహానటుడిని, దైవాంశ సంభూతుడిని, అటువంటి ఎన్టీ రామారావు గారు గురించి కథానాయకుడిని సినిమా తీస్తున్నందుకు మా బాలకృష్ణని ఎలా మహానాయకుడు కూడా ఎలా అభినందించాలో నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఆయన్ని ప్రతిరోజు మనం ఇంట్లో చూస్తూనే ఉన్నాం. ఆయన క్యాలెండర్లు, కృష్ణుడి క్యాలెండర్లు, రాముడి క్యాలెండర్. ఆయనకి నాకున్న అనుబంధం చాలా సుదీర్ఘం. ఇప్పుడు మాట్లాడడానికి చాలామంది ఉన్నారు. అవన్నీ చెప్పడం కంటే నేను మొట్టమొదటి సినిమా కృష్ణవాణి తీసినప్పుడు నేను పిలవడానికి వెళ్తే షూటింగ్ క్యాన్సిల్ చేసి వచ్చారు ఆయన. అప్పుడు ఆయన ఆ బ్రదర్స్ మొహంలో ఉన్న ఆప్యాయత, ఆ పిల్లలలో ఉన్న ఆ గౌరవం చూసారా మీరు? అందుకే నేను వెళ్తున్నాను అన్నారు ఆయన. ఆయనకి నా మీద అంత గౌరవం. ఆ తర్వాత మొట్టమొదటిసారి 1982లో ఆయన పార్టీ పెడదాం అనుకున్నప్పుడు మేమిద్దరం ఫ్లైట్లో ఊటీ వెళ్తున్నాం. అప్పుడు చెప్పారు నాకు ఆయన, నేను పార్టీ పెట్టబోతున్నాను, నేను కృషి చేయబోతున్నాను ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం నేను ఇంకా కష్టపడదలుచుకున్నాను ఆర్టిస్ట్ కంటే ఎక్కువగానే అని చెప్పారు ఆయన. అంత ఆప్యాయత నాకు అలా ఉంది. ఆయన్ని తలుచుకున్నాడు కానీ ఆయన చేసిన మంచితనం ఎంతో గొప్పది. అవి మీ అందరిలోని, మీ అభిమానుల్లో అందరిలో నేను చూస్తున్నాను, బాలకృష్ణలో చూస్తున్నాను. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అదృష్టవంతులు. ఆ అదృష్టవంతులు అందరి పేర్లు చెప్పలేను కానీ డైరెక్టర్గా క్రిషు, తర్వాత కీరవాణి గారు, సాయి మాధవ్ రైటరు, వీళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, చాలా అదృష్టవంతులు. అలాగే నేను ఈ ఫంక్షన్కి వచ్చి మాట్లాడడం కూడా నా అదృష్టంగా భావిస్తూ బాలకృష్ణకి ఇంకా ఎంతో గొప్పవాడు కావాలని, రామారావు గారు అంతవాడు కావాలని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతమంది పెద్దవాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చారు అంటే రామారావు గారి మీద ఉండే అభిమానం, బాలకృష్ణ గారి మీద ఉండేటువంటి ప్రేమాభిమానాలు.